ఇదే 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు వారు స్వర్గస్థులైతే కనీసము వారి యొక్క పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లలేదు. గొప్ప వ్యక్తి, దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి, పార్టీ నష్టపోతున్నప్పుడు పార్టీకి అండగా నిలబడినటువంటి వ్యక్తి, పార్టీ నాయకులకు అన్ని రకాలుగా సహకారం అందించినటువంటి వ్యక్తి. వారిని ఏ రకంగా అవమానం చేశారో మనకు తెలుసు. అందుకే నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, ఆయన రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, ఒక మంచి పరిపాలన దక్షుడు, మేధావి, మరి అనేక రకాలుగా నవలలు, అనేక రకాలుగా సాహిత్యం గురించి తెలిసినటువంటి వ్యక్తి, రచించినటువంటి వ్యక్తి, అనేక భాషల్లో మరి అనర్గళంగా మాట్లాడే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడికి మన తెలంగాణ బిడ్డ కావడము, మనకందరికీ ఈ గడ్డ మీద అనేక మంది వారి స్ఫూర్తితో పనిచేసినటువంటి విషయం మనకు తెలుసు. రాజకీయ నాయకులు అందరినీ కోరుతా ఉన్నాను, మీరు రాజకీయాలలో అనేక రకాల దిగజారి మాట్లాడి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది. అది మంచిది కాదు. అందరం కూడా పివి నరసింహారావు గారి యొక్క స్ఫూర్తితో రాజకీయాలలో వివరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.